అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ నెల వచ్చేసిందండి. కువైట్లో రంజాన్ నెలకి కావాల్సిన సరుకులన్నీ మా మేడం వాళ్ళు తీసుకొచ్చారండి. ఈ వీడియో క్లిప్లో మనం చూద్దాం ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది వీడియో. అస్సలు ఖాళీ లేదండి, రూమ్ సగం నిండిపోయింది. రంజాన్ కరీం సరుకులన్నీ వచ్చేసినాయి. చూసారా, ఇక్కడ కూడా పెట్టాను. ఇంకా చూడండి, అది కూడా నిండిపోయింది. ఇటువైపు కూడా పెట్టాను. రంజాన్ కరీం ఎన్ని తీసుకొచ్చారో చూసారా. ఆయాసం కూడా వస్తుంది నాకు. మా ఆంటీ గారు లేరు కదా, ఇవన్నీ నేనే లోపలికి తీసుకొచ్చాను. అది సర్ఫ్ ప్యాకెట్. ఇంకా ఇవ్వండి. ఇవే కాదు, మళ్ళీ ఇటువైపు పెట్టాను నేను మళ్ళీ మక్రోని మైదా ప్యాకెట్లు. ఇంకా ఇది చూసారా, రంజాన్ నెలలో చేస్తారు ఇది గేమత్ ప్యాకెట్లు. ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చానండి, కారు దగ్గర నుంచి తీసుకొచ్చాను, ఇక్కడికి పెట్టాను. ఇప్పుడు దీంట్లో పైకి తీసుకెళ్ళే కొన్ని ఉంటాయండి, వాళ్ళ చాక్లెట్లు, షాంపూలు, సబ్బులు, ఇవన్నీ వాళ్ళకి పైకి తీసుకెళ్ళి ఇవ్వాలి. కత్మయంతా వంటగదిలో సర్దాలి. ఇలా ఉంటుందండి అరబ్ కంట్రీస్లో పనులంటే. ఆయాసం కూడా వస్తుంది నాకు మాట్లాడతా. మళ్ళీ మధ్యలో నేను వంట కూడా చెయ్యాలి. డ్రైవర్ తమ్ముడికి చేయాలి, బాబా గారికి వంట చేయాలి, ఇవన్నీ సర్దాలి, పై వస్తువులు పైకి తీసుకెళ్ళి ఇవ్వాలి. చూడండి ఎలా ఉందో నా పని. మా ఆంటీ గారు లేరు కదా, నేను ఒక్కదాన్నే అయిపోయాను. డ్రైవర్ తమ్ముడికేమో మా బాబా గారు బయటకు తీసుకెళ్లారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఇవన్నీ లోపలికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవన్నీ సర్దాలండి. సరే సర్ది చూపిస్తాను. చాక్లెట్లు, చిప్స్ ప్యాకెట్లు, ఇవన్నీ పైకి తీసుకెళ్ళేవి. బిస్కెట్లు అవన్నీ వాళ్ళవి. ఇవి కూడా బ్రెడ్ ప్యాకెట్లు, ఇవన్నీ పైకి తీసుకెళ్ళేవి. ఇవి కూడా మేకప్ వేసుకునేవి, ఇంకా వాళ్ళి పైకి తీసుకెళ్ళేవి. ఇవి కూడా ఇవి ట్యాంక్ డబ్బాలండి, ట్యాంక్ డబ్బాలు. ఇవేమో షోర్బా కాసుకునే డబ్బాలు అన్నమాట. చూడండి, షోర్బా కాసుకునే డబ్బాలు. ఇవి సేమియా ప్యాకెట్లు. ఇంకా ఇవి కూడా పైకి తీసుకెళ్ళే క్రీములు అండి. ఇవన్నీ వాళ్ళకి పైకి ఇచ్చేయాలి, వాళ్ళ క్రీములు అన్నమాట. వంటగదిలో పచారీ సరుకులు అన్నమాట. పసుపు, చూడండి, నెయ్యి చాలా బాగుంటుంది. మనం స్వీట్ రెసిపీస్ చేసినప్పుడు యూస్ చేస్తామండి. చూడండి, పసుపు, అలాగే దాల్చిన చెక్క, ఇది మచ్చిపుసుకి ఇది వాడతారండి. చూడండి, అన్ని రకాలు ఇందులోనే ఉంటాయి. యాలుక్కాయలు, ధనియాలు, అన్నీ, నల్ల మిరియాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవైతే నల్ల మిరియాలు. చూసారా, ఎండుమిరగాయల సీడ్స్ అన్నమాట. ధనియాల ప్యాకెట్లు, పలావ్ ప్యాకెట్లు, ధనియాల ప్యాకెట్లు, రెడ్ చిల్లీ పౌడర్, ఇవన్నీ వంటగదిలో అన్నమాట. ఆవాలు, జీలకర్ర, ఇది రెడ్ చిల్లీ పౌడర్. ఇది ఇంత కారంగా ఉండదు, అందుకోసం మేము ఇండియా నుంచి తెచ్చుకుంటాము కారం అనేది. ఎలా ఉంది ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఇంకా ఇవి కేక్ ప్యాకెట్లు, ఇంకా టీ పొడులు, ఇది ఖమీరా షాంపూ ప్యాకెట్లు, ఇది వాళ్ళకి పైకి ఇచ్చే సామాన్లు అండి ఇవి. ఇది కేక్ తయారు చేసుకునేదండి. నేనైతే టైము చాలా ఎక్కువ అయిపోతుంది, వంట అయితే స్టార్ట్ చేయాలి, లాభం లేదు అని తెచ్చిన సరుకులన్నీ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేశానండి, కవర్లతో సహా. తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్గా తుడిచి డేట్లు అయిపోయినాయి, పాతవన్నీ డేట్లు ఒకసారి చూసి, డేట్లు అయిపోతే పాడేసి కొత్తవన్నీ నీట్గా సర్దాలన్నమాట. ఫస్ట్ వంట కార్యక్రమం పూర్తి చేసేయాలి, ఎందుకంటే టయానికి భోజనం పెట్టాలి కదండి. అందుకోసం మా ఆంటీ గారు లేరు కాబట్టి నాకు ఇంత సఫర్ అవుతున్నాను, ఇంత పని ఎక్కువగా ఉంది. మా ఆంటీ గారు ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను వంట స్టార్ట్ చేస్తున్నానండి. అందరూ భోజనం చేసి అయిపోయిన తర్వాత కత్మ పని మొత్తం చేసి చూపిస్తాను మీకు.
నేను వీడియో తీసినప్పుడు బాగానే తీసానండి, వాయిస్ కూడా బాగానే వాయిస్ ఓవర్ ఇచ్చాను, కానీ ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోయింది, వాయిస్ కూడా రికార్డ్ అవ్వలేదు. ఇది గేమత్ అండి. ఇది రంజాన్ నెలలో ప్రతిరోజు చేస్తాము, చేసి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తామన్నమాట, ఉపాసాలు ఇప్పుకోవడానికి అలా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇవి మక్రోనీ అండి. మక్రోనీలో చాలా రకాలు ఉన్నాయండి. అలాగే బతాత్ చికెన్లు కూడా తీసుకొచ్చారు. బతాత్ చికెన్లు చాలా రకాలు ఉన్నాయి. ఇవి జైతున్ కాయలండి. పిజ్జా చేసేటప్పుడు జైతున్ కాయలు వేస్తాం కదండి, బ్లాక్ అలాగే గ్రీన్, ఉప్పు పచ్చిమిరకాయలు, ఇవి అన్నీ మా బాబాగారు తినే సాలట అన్నమాట. ఇంకా ఇవి వచ్చి వాళ్ళు టిఫిన్లో తినే, చూపిస్తాను చూడండి, ఇదండి. దీన్ని ఫసులియా అంటారు. ఇంకా చాలా రకాల డబ్బాలు ఉన్నాయండి. ఇవన్నీ టిఫిన్లో తింటారు, సాలాటాలో తింటారు ఈ అరబ్ కంట్రీస్లో. మక్రోనీ చాలా రకాలు తీసుకొచ్చానండి. ఇంకా షేరియా అంటే సేమియాలు అన్నమాట. ఇంకా వాళ్ళు పిజ్జాల పైన వాటిపైన వేసుకునే రకరకాల జిబేళ్ళు అన్నమాట. తర్వాత కచప్లు ఇంకా చాలా ఉన్నాయండి. కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయండి, పనిలో పని అసలు తీలాపోయానండి. ఇది కూడా చాలా కష్టపడి తీశాను. దీన్నేమో నేను చెప్పే వరకు అది వెళ్ళిపోయింది కూడా. దాన్ని మనం డాల్డా అంటాం కదా, ఇక్కడేమో జిద్దా అంటమాట, అది జిద్దా అన్నమాట. ఏదో అలా కవర్ చేస్తాను ఈ వీడియో, సారీ ఫ్రెండ్స్. ఈ కబోర్డ్స్లో ఉన్న వస్తువులన్నీ డేట్స్ ఏమైనా అయిపోయినాయేమో చూసి కొత్తవి మనం దాంట్లో సర్దాలన్నమాట. ఇదిగోండి, ఇది జ్యూస్ నీళ్ళల్లో వేసుకుంటే ఈ కరిగి చక్కగా మామిడి తాండ్రి లాగా ఉంటుంది, కానీ మామిడి తాండ్రి కాదు ఇది, ఈ పండు జ్యూస్ అన్నమాట. నీళ్ళల్లో కరిగిపోయి చక్కగా మ్యాంగో జ్యూస్ తాగినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. కేక్ చేసుకునేవి, కుకీస్ అంటే బిస్కెట్లు కూడా తయారు చేసుకునేవి, ఈ సామాన్లు కూడా తీసుకొచ్చారండి. టీ పొడిలు, ఇదైతే పిజ్జా తయారు చేసేటప్పుడు వేస్తారండి, ఖమీరా అంటారు. అది అలాగే రంజాన్ నెలలో గేమత్ చేస్తాం కదా, దాంట్లో కూడా వేస్తారండి ఖమీరా. ఇది షోర్బా చేసినప్పుడు వేస్తారు, ఇది మచ్చిపూసి చేసినప్పుడు కూడా వేస్తారు. ఇంకా ఇవి వచ్చేసి క్రీమ్ పౌడర్ అన్నమాట, కేకుల్లో వేస్తారు. ఇది పిల్లలు షోర్బా తాగుతారన్నమాట. జస్ట్ నీళ్ళల్లో ఈ ప్యాకెట్ కట్ చేసి వేస్తే చాలండి, అంతా దీంట్లోనే ఉంటుంది మసాలా మొత్తం అంతా. షోర్బా తాగుతారు అన్నమాట పిల్లలు. ఇంకా ఇదైతే నీళ్ళల్లో వేసి జెల్లీ అంటామండి, ఇది జెల్లీ మాట. నీళ్ళల్లో వేసుకొని కొంచెం నీళ్ళు వేడైన తర్వాత దాంట్లో ఈ ఒక్క ప్యాకెట్ ఓపెన్ చేసి వేసి, ఇంకా గ్లాసుల్లో చిన్న చిన్న గిన్నెల్లో వేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అవి జెల్లీ గట్టిగా అయిపోతాయి, మీకు తెలిసే ఉంటుంది. ఇది షోర్బా. ఇంకా ఇది రంజాన్ నెలలో ట్యాంక్ అన్నమాట, నీళ్ళల్లో వేసుకొని తాగుతారు. ఆసిర్ అంటారు కువైట్లో, ట్యాంక్. ఇలా సర్దాలండి నీట్గా. డేట్లు అయిపోయి తీసేసి కొత్తవన్నీ చూసారా ఇలా సర్దాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇవన్నీ డేట్లు చూసుకొని పెట్టుకోవాలి అని. పైన అంతా క్లీన్గా చూస్తానండి, అంత బాగానే ఉంది అల్హమ్దులిల్లా. ఇవి చూడండి, ఇవి డేట్లు అయిపోయాయండి మొత్తం. కార్టూన్స్ ఇవన్నీ పాడేసేయే అన్నీ. చూడండి చూపిస్తాను. అది ఎలాగంటే 2023 డిసెంబర్ నెలలో తయారైంది. అయితే దీని ఎక్స్పైరీ డేట్ 2025 జూన్ నెలకి అయిపోయిందన్నమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ పాడేసేయనండి, ఇవన్నీ పాడేసే కొత్తవి తీసుకొచ్చారు మళ్ళీ, ఇవన్నీ తీసేయాలి ఇంకమాట. అందుకోసం మేము మా ఇంట్లో ఎప్పుడును, మా ఇంట్లో అని కాదండి, అరబ్ కంట్రీస్లో ఏ ఇంట్లో అయినా సరే కొత్తగా సరుకులు తీసుకొస్తారు కదా ఎప్పటికప్పుడు, అప్పుడు ఏం చేస్తామంటే పాతవన్నీ డేట్లు చూసేసి తీసేస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ వేస్ట్ అన్నమాట. ఇవన్నీ తీసేసాం కదండి, డేట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇవి కొత్తవి అన్నమాట. అక్కడ డబ్బా ఉంది, కొత్త డబ్బా ఉంది. ఇవి కూడా కొత్తవి, ఇవి పాతవి. దీనికి డేట్స్ చూద్దాం సరేనా. ఇంకా ఈ డబ్బాలు అయితే ఉన్నాయండి, 2027 10వ నెల ఉన్నాయి, ఇవైతే ఉన్నాయి. ఇలా చూసుకొని పెట్టుకుంటూ ఉండాలి ఈ అరబ్ కంట్రీస్లో. ఇదైతే వెనీలా ఫ్లేవర్ పౌడర్ అండి, కేకుల్లో వాటిల్లో వేస్తారన్నమాట. ఇది చూసారా,
హోల్ గరం మసాలా పౌడర్ అన్నమాట. ఇదైతే వెల్లుల్లిపాయ పౌడరు, ఇదైతే రెడ్ కలర్ పౌడర్ అన్నమాట. అంత కారం ఏమి ఉండదండి. ఇదైతే పాప్కార్న్ మిషన్ అండి, పాప్కార్న్ వస్తే అన్నమాట తయారవుతుంది పాప్కార్న్ మిషను. ఈ కబోర్డ్స్ అన్నీ సర్దాలండి. చూడండి దీంట్లోంచి అన్నీ తీసాను. ఇప్పుడు క్లీన్గా పెట్టాలి. ఇవన్నీ ఇలాగే సర్దాలి. చూడండి ఇవన్నీ ధనియా పౌడరు, ఇలాగ జీరా పౌడరు, ఇలాగ దాల్చిన చెక్క, యాలుక్కాయలు, లవంగాలు ఇలాగన్నమాట. ఇవన్నీ నీట్గా సర్దాలన్నమాట. ఫ్రిడ్జ్లో అయితే ఇలా సర్దాను ఫ్రెండ్స్. ఈ విధంగా సర్ది పెట్టాను. ఇంకా కూరగాయలు వస్తే ఇవన్నీ నిండిపోతాయి అన్నమాట. కూరగాయలు ఇంకా తీసుకురావాలి. ఈ ఫ్రిడ్జ్లో కూడా ఇలాగైతే ప్రస్తుతానికి సర్దాను అన్నమాట. ఈ విధంగా సర్దాను. ఇంకా కూరగాయలు తీసుకొస్తే ఇదంతా ఫుల్ఫిల్ అయిపోద్ది అన్నమాట. డీప్ ఫ్రిడ్జ్ అయితే అసలు ఖాళీయే లేదు. అల్లా దయ వల్ల పనంతా అయిపోయిందండి. రాత్రి 2 అయింది టైము. కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, అన్ని డేట్లు అయిపోయినాయి. అన్నీ తీసేసి నీట్గా మళ్ళీ కాయింతాలు మార్చి పెట్టానండి. మొత్తం అంతా కబోర్డ్స్ అన్నీ, ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూడా డేట్స్ అన్నీ తీసి పక్కన పెట్టాను. లాస్ట్లో చూపిస్తానండి ఎన్ని పాడేస్తున్నామో మేము. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంత కష్టపడి నేను వీడియో తీశాను కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి, ఇంకా నలుగురికి షేర్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అరబ్ కంట్రీస్లో మామూలుగా ఉండదండి పని అనేది. ఇన్ని సరుకులు పాడేయాల్సి వస్తుందండి. ఇవన్నీ పాడేయాల్సినవి. ఇక్కడ ఉన్నవన్నీ డేట్లు అయిపోయినాయండి. ఇవన్నీ మేడం గారికి చూపించి పాడేయాల్సినవి. ఇవన్నీ అరబ్ కంట్రీస్లో చాలా పని ఉంటుందండి. రంజాన్ నెల వచ్చిందంటే చాలా పని ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.